MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో గవర్నర్ల కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అంతకు మించి వివాదం కూడా చోటు చేసుకుంది. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికైనటువంటి 2 ఎమ్మెల్సీలని సుప్రీంకోర్టు రద్దు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. తుది తీర్పు ఇంకా రిజర్వ్ చేసి ఉన్నప్పటికీ కూడా వారి ఎన్నిక ఎందుకు చెల్లదంటూ ఒక ప్రకటన వచ్చింది. తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు తొందరపడ్డారు, యాక్చువల్గా నెక్స్ట్ ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. మీరు యుఎస్లో ఉన్నారు. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చినటువంటి ఒక వార్త ఏంటంటే మీ నియామకం చెల్లదు, ఎమ్మెల్సీలుగా మిమ్మల్ని రద్దు చేస్తున్నాము అనేటువంటి సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక వార్త. సెప్టెంబర్ 17 వరకు అయితే తుది తీర్పు అనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మీరు ఎమ్మెల్సీలు కాదు అనేది, దీన్ని మీరు ఎక్కడ ఏం జరిగిందని అనుకుంటున్నారు సార్? అంటే ముందు నుంచి ఈ వివాదం నడుస్తున్నది. ఆ వివాదంకు మా ఎన్నిక అనేది దాంట్లో భాగం కాదు వాస్తవానికి. అప్పుడు తమిళసై గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను వాళ్ళు గవర్నర్ గారు వెనక్కి పంపారు. వెనక్కి పంపటం తోని అప్పుడు ఆ ప్రభుత్వం మళ్ళీ దానిపైన ఇంకా ఏ చర్యలు తీసుకోవాలి. ఏ కారణం చేతనో వాళ్ళు దానిపైన మళ్ళీ ఏమీ కదపలేదు, దాని ఫైలు మళ్ళీ దానిపైన చర్యలు తీసుకోలేదు. అది అట్లా ఆగిపోయింది. ఆగిపోయినాక ఇక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ కొత్తగా ఫైల్ కదిలించి మా పేర్లను, నాది అమీర్ అలీ ఖాన్ గారి పేర్లను గవర్నర్కి పంపారు. అయితే ఇది అక్కడ చర్చ ఏం జరిగిందంటే అప్పటికే ఇది కోర్టులో వాళ్ళ కేసు ఉంది, ఇది దాంట్లో భాగం అయిపోయింది. అట్లా ఆ భాగం కావటంతో దానిపైన కోర్టులో ఒక వివాదం నడిచింది. హైకోర్టు దాన్ని కొట్టేసినాక సుప్రీంకోర్టు దానిపైన స్టే విధించింది. హైకోర్టు జడ్జిమెంట్ పైన స్టే విధించింది. స్టే విధించటంతో మళ్ళీ మాది సజీవన్లోకి వచ్చింది. సజీవన్లోకి రావటంతో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయవచ్చు అని నిర్ణయించి ప్రభుత్వం మాతో ప్రమాణ స్వీకారం చేయించింది. అది జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు ఇది ఈ సుప్రీంకోర్టు మళ్ళీ వాళ్ళు పిటిషనర్లు కాదు కదా, కాకుండా ఒక ప్రయోజనం వాళ్ళకు ఎట్లా చెందుతుంది అనే ఒక ప్రశ్నకు చాలా సంవత్సర కాలంగా నడుస్తున్న కేసు ఇది సుప్రీంకోర్టులో. వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇట్లా కుదరదు అని. అయితే ఆపరేటివ్ పార్ట్ జడ్జిమెంట్ ఏంటంటే ఇది సస్పెండ్ చేస్తున్నాం, మా ఎన్నికను సస్పెండ్ చేస్తున్నాం, ఎబయన్స్లో పెడుతున్నాం, అంటే అట్లా స్థగితం, దాన్ని ఆపేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఆపేస్తూ కొత్త ఎన్నికకు నోటిఫికేషన్కు అవకాశం ఇచ్చారు గవర్నమెంట్కు. మీరు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు, మళ్ళీ గవర్నర్కు అప్లై చేసుకోవచ్చు, ఎంపిక మీద చేసుకోవచ్చు, మళ్ళీ ఈ ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకోవచ్చు అని గవర్నమెంట్కి అవకాశం ఇచ్చారు. అంటే ఆ ఎంపిక జరిగే వరకు మా పదవి అనేది అది తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. రద్దు అని అనలే, తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే కొత్త ఎన్నిక జరిగే వరకు ఇవి ఉంటాయి, ఈ పదవి ఉంటుంది. అదే ఇప్పటికీ ఉన్న పరిస్థితి. ఇక వాళ్ళు ఎన్నిక ఎవరిని చేయొచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతిపాదన పెట్టిన వ్యక్తుల్ని కానీ లేదా మమ్మల్ని కానీ ఎవరినైనా మీరు ఎంపిక చేసుకోవచ్చు అని వాళ్ళు ఒక అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు ఇక ఈ బంతి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. అయితే దీనిపైన ఏదైనా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఉంటుంది అని వాళ్ళు ఒక మాట కూడా, షరతు కూడా విధించారు. అదే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు సెప్టెంబర్ 17 అయితే తుది తీర్పు అనేది వాళ్ళు కోర్టు సెప్టెంబర్ 17 తర్వాత మీరు దీనిపైన డేట్లు తర్వాత కేసు విచారణ ఉంటుంది అని, తుది విచారణ జరుపుతారేమో బహుశా, అప్పుడు అది కూడా తెలియదు మనకు.
బహుశా అప్పుడు కేసు మళ్ళీ విచారణలోకి వస్తుంది. సో ఇక్కడ తొందరపాటు చర్యలు ఏమైనా కనిపించాయా సార్ మీకు? యాక్చువల్గా అక్కడ ఇద్దరు పేర్లని ప్రకటించిన తర్వాత, ఫైల్ పెట్టిన తర్వాత గవర్నర్ ఏమో దాన్ని పక్కన పెట్టారు, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు. ఇవన్నీ అయిన తర్వాత కేసు కోర్టులో ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీ పేర్లను అనౌన్స్ చేయడం అనేది, ఆ తర్వాత మీరు మళ్ళీ ప్రమాణ స్వీకారం కరెక్ట్గా కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలం కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ నిర్ణయం, ఈ తీర్పు అనేది ఇక్కడ కోర్టులో కేసు ఉన్నప్పుడే ఎందుకని అంత తొందరగా మీ పేర్లు అనౌన్స్ చేయాల్సి వచ్చింది? అట్ సేమ్ టైం మీకు గవర్నర్ కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటా కింద కూడా మీరు అయ్యే స్కోపు అలాంటి అవకాశాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఎందుకని కావాలని మీ పేరే పెట్టారు అనేది? ఇప్పుడు ఇవన్నీ లోతుల్లోకి పోవటానికి నా దగ్గర కూడా సమాచారం లేదు. వాళ్ళు ఎందుకు ఇది ఎంచుకున్నారు? ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయాలి, ఆ కోటాకి ఎవరు పనికి వస్తారనుకుంటే వాళ్ళని పంపిఉంటారు. అంతకుమించి నాకు వేరే కారణం అయితే ఏం కనబడతలేదు. నేను కూడా ఇప్పుడు ఎవరిని అడగలేదు. ఇదైతే ఈ పేర్లు గవర్నర్కు ఆమోదం తెలపటానికి అవకాశం ఉంటుందని, అది కారణం కావచ్చు. వివరం తెలియదు, మనకు తెలియకుండా దానిపైన నేను అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించటం కూడా కుదరదు. అది సో ఇప్పటికైతే మళ్ళీ నెక్స్ట్ ఎన్నిక అనేది ఉంటుంది, సరికొత్తగా పేర్లని పంపించవచ్చు అనుకున్నప్పుడు ఎవరైతే అభ్యంతరం చెప్పారో, ఎవరి పేర్ల మీద అయితే అభ్యంతరం గవర్నర్కి కలిగిందో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. సో వాళ్ళని మళ్ళీ ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎన్నుకునే ఛాన్స్ అయితే ఉండదు. మీకు సంబంధించి మళ్ళీ మీరే తెర మీదకి వస్తారా? మీ పేర్లే ఉంటాయా? నెక్స్ట్ సరికొత్తగా ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? గవర్నమెంట్ నిర్ణయం, దానిపైన ఏం వ్యాఖ్యానించటానికి ఆటంకం రెండు ఉన్నాయి. ఒకటి, అది గవర్నమెంట్ ప్రిరాగేటివ్, దానిపైన మేము మాట్లాడటం సమంజసం కాదు. రెండోది ఏంటంటే ఇది కోర్టు ముందు ఉంది, కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ అది అనవసరమైన చిక్కుళ్ళు ఇరుక్కుంటాం. కాబట్టి దానిపైన మాట్లాడటం కూడా సమంజసం కాదు. సో కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలుసు, ఆ తర్వాత జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారికి తెలుసు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినప్పటికీ ప్రతిసారి ఇలా ముందు వెనుకలు అక్కడి దాకా మీరు అసెంబ్లీలో అడుగు పెట్టడం అక్కడి దాకా జరగలేదు. ఎప్పుడైతే మీరు అడుగు పెట్టారో కరెక్ట్గా ఆ టైంలో బోల్డ్ అని వివాదాలు, ఆ తర్వాత కరెక్ట్గా ఒకే ఒక్క సంవత్సరం మీరున్నారు, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ తీర్పు, అక్కడ ఏంటి ఏదన్నా కొంచెం బ్యాడ్ లక్ లాంటిది ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఏవో అట్లాంటివి నక్షత్ర కూటమి అట్లుంది అని మాట్లాడేటువంటి ఆలోచన నాకు లేదు. కానీ సహజంగానే ఏంటంటే పబ్లిక్ జీవితంలో ఉన్నప్పుడు వివాదాలు ఉంటాయి, అవి ఉండయి అనుకుంటే చాలా పొరపాటు. శ్రీశ్రీ గారు అంటారు కదా, పబ్లిక్గా నిలబడితే ఏమైనా అంటామని. అట్లా ఎవరైనా అంటారు, వివాదాలు ఉంటాయి. ఉండయి అనుకుంటే మనం ఏం పని చేయనట్టే లెక్క. రావిశాస్త్రి గారు రాస్తారు కదా, ఆయన గురించి మంచిగా నీచుడు కానీ అనుకోరు అని. అసలు అటువంటి ఆయన ఉన్నాడనే విషయం కూడా ఎవరికి తెలియదు అని. ఆ స్థితిలో లేం కదా, ఆ స్థితిలో లేం కాబట్టి సహజంగానే వివాదాలు ఉంటాయి. సో ముందు నుంచి మీరు ఒక రాజకీయ పాఠాలు నేర్పినటువంటి రాజకీయ గురువు, బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయాలని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీలో చేశారు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉన్నారు, ఆ తర్వాత తెలంగాణ జనసమితి పార్టీ పెట్టారు, అధ్యక్షుడిగా ఉన్నారు, ఎమ్మెల్సీకి మీరు అక్కడికి వెళ్ళాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు వస్తున్నటువంటి ఆటుపోట్లు, ఏమంటారు, ఎదురుగా తగులుతున్నటువంటి దెబ్బలా, వీటిని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇవి గురించి మనం అంతగా ఆలోచించి ఊరికే దాని మీద పూర్తిగా అంతర్గతంగా మదనపడి ప్రయోజనం లేదు. ఇవి అంత ముఖ్యమైనవి కూడా కావు. జీవితంలో ఒక లక్ష్యం ఎంచుకున్నాం, ఆ లక్ష్యం ఏంటంటే మనం ఒక ప్రజాస్వామిక దేశంగా ఎదగాలని. దాదాపు ఎంఏలో చేరిన రోజుల్లో నుంచి ఒక ప్రజాస్వామిక దేశంగా భారతదేశం బతకాలి అంటే ప్రజలను చైతన్యపరచటం, సంఘటితపరచటం తప్ప మరొక మార్గం లేదు. ఎప్పుడు ప్రజలు చైతన్యవంతులు అవుతారో అప్పుడే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది అనే నానుడిని బలంగా నమ్మిన వాళ్ళం. దాదాపు ఆ రోజుల్లో చాలా ఉపన్యాసాలు విన్నాం. ఆ జయప్రకాష్ నారాయణ కానీ, తార్కుండే గారు కానీ, అరుణ్ శౌరి గారు అప్పుడు పౌర హక్కుల ఉద్యమాల్లో ఆయన కూడా బలంగా ఉన్నాడు, కన్నవీరన్ గారు, ఇట్లాంటి వాళ్ళందరి మాటలు విన్నాక మాకు కూడా అనిపించింది మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఈ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటానికని. ఇంకా ఆ లక్ష్యాన్ని ఎంచుకొని పనిచేస్తున్న క్రమంలో మేమందరం కలిసి ఒక గ్రూపుగా పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నాం. మాతో పాటు నడిచిన వాళ్ళు
కొంతమంది ఆ రోజుల్లో వాళ్ళు దాడులకు గురైనరు, చనిపోయినరు, ప్రాణాలు వదిలిపెట్టినరు. ఇక అంతకంటే పెద్ద విఘాతం అయితే ఏముండదు కదండి. అంతకంటే పెద్ద ఎదురు దెబ్బ జీవితంలో ఇంకొకటి ఉండదు. అట్లా అవన్నీ చూసిన తర్వాత ఇంకా మిగతావి ఎన్నడూ కూడా పట్టించుకోలే. తర్వాత లక్ష్యం అనేది పదవి కూడా కాదు. పదవే లక్ష్యమై ఉంటే ప్రయాణం ఇంకో రకంగా ఉండేది. ఎప్పుడో ఒక దగ్గర చాలే ఇక జీవితంలో ఒకటేదో పదవి పొందాలి అనే తాపత్రయం ఉండుంటే ప్రయాణం ఇంకో రకంగా ఉండేది, జీవితం ఇంకో రకంగా ఉండేది. అట్లా ఎన్నడూ ఆలోచించలేదు కాబట్టి అది రావాలి అని అనుకోలేదు, రాలేదని బాధపడినప్పుడు ఇప్పుడు ఎందుకు దీని గురించి ఇంత చింత? ఇప్పుడు కూడా ఏం లేదు. లక్ష్యం కోసం జరిగే ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఆ చరిత్ర గమనంలో గులకరాళ్ళ లాంటివే ఇవి. ఆ ప్రయాణంలో ఇవన్నీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి బాధపడవలసిన అవసరము లేదు. ఏదైతే అది అవుతుంది. ఇప్పుడు లక్ష్యం అనేది తెలంగాణ రాష్ట్ర సాధన. ఆ రాష్ట్ర సాధన వరకు ఎంతమంది దగ్గర నుంచి ఎన్ని రకాలుగా ఆ సపోర్ట్ అనేది ఉంది, లేకపోతే ఒక అపోజిషన్ ఉంది, అయినప్పటికీ కూడా అందరినీ, అన్ని పార్టీలని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక లక్ష్యం దిశగా వచ్చారు. అక్కడ ఫలితం అనేది మీకు కనిపించింది. అక్కడికి చాలా అనుకున్నారా? ఇంకా అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ కావాలి అనుకున్నప్పుడు భిన్నమైనటువంటి దారులు అనేవి కనిపించాయి. అక్కడ అభిప్రాయ భేదాలు కనిపించాయి, పరస్పర విరుద్ధమైనటువంటి సంఘటనలు కూడా అక్కడ జరిగాయి. అవన్నీ చూసిన తర్వాత ఇంకొక పాత్ వైపు వెళ్ళాలి అని మీకు ఎందుకు అనిపించింది? అప్పుడు ఒకటి మాకు కలిగిన ఆలోచన, ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. చాలా వరకు అన్ని రాష్ట్రాల ఉద్యమాలు చూసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడి అక్కడితో ప్రయాణం ఆపేశారు. అది కరెక్ట్ కాదు. రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక మెట్టు మాత్రమే. ఆ రాష్ట్రం ఏర్పడినాక ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం జరగవలసిన ప్రయాణం కూడా చాలా ముఖ్యమైనది. ఆ ప్రయాణాన్ని మనం మర్చిపోవద్దు, వదిలిపెట్టద్దు అని మేము ఆ అనుభవాలను చూసిన తర్వాత, అక్కడి ఉద్యమకారులను చూసి ఆ ప్రాంత ఉద్యమ అనుభవాల గురించి అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాం. రెండు, మాతో ప్రొఫెసర్ జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర సాధన అనేది మన ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే, అదే ఆఖరి మజిలీ కాదు. అక్కడి నుంచి మనం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అదే ప్రయత్నం చేయాలి. మనం సీరియస్గా దృష్టి పెట్టి ప్రయత్నం చేయకపోతే ఈ రాష్ట్ర వికాసం సాధ్యం కాదు. అది పూర్తిగా రాజకీయ నాయకులకు వదిలిపెట్టవలసిన విషయం కాదు అని అనుకున్నాక మేమేమనుకున్నామంటే, మా ముందు రెండు మార్గాలు. ఒకటి, రాజకీయాల్లోకి పోవాలి. మేము నిర్ణయించుకుంది ఏంటంటే, రాజకీయాల్లోకి పోవటం కరెక్ట్ కాదు, మనం పౌరవేదికగా ఉండి ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలి అనేది మేము తీసుకున్న నిర్ణయం, ఎంచుకున్న మార్గం. దాంట్లో ఎప్పుడు కూడా బాధపడలేదు. చాలామంది అంటారు, అప్పుడే మీరు సీట్లు అడిగి కొంతమంది కాంటాక్ట్ చేసి ఒక ప్రెజర్ గ్రూపుగా అంతర్గతంగా ఉండి పనిచేయవలసిందేమో అని. కానీ అది సాధ్యం కాదు. అట్లా మనం పనిచేయలేము. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు, బయటే ఉండాలి, బయట పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం విషయంలో నాకు బాధ ఏమీ లేదు. అయితే ఒకటే తర్వాత ఏమనుకున్నామంటే, మనం ఎంత ప్రయాణం చేయాలనుకున్నా కొంత రాజకీయాల్లో సంస్కరణలు రాకుండా మనం ఏం చేయలేము అని. ఆ అభిప్రాయము మిత్రులందరూ చాలా బలంగా వినిపించిన తర్వాత ఇక అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోక తప్పలేదు. పార్టీ రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలను సంస్కరించే ప్రయత్నం చేద్దామని. అట్లా 2018లో రాజకీయాల్లోకి అడుగుపెట్టినాం. ప్రయాణం ఉద్దేశం అంతా ఒకటే, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం కొట్లాడాలి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మనం చేయకుండా వదిలిపెట్టడం, ప్రేక్షక పాత్ర వహించటం, ఇక మన పని అయిపోయింది, తర్వాత ఇంకా పని ఏమీ లేదు అని అనుకోవటం, ఇవి కరెక్ట్ కాదు అని నిర్ణయానికి వచ్చినాం. జయశంకర్ గారు కూడా ఈ విషయంలో మాతో పదే మీరు నాకు మాట ఇవ్వాలి, ప్రతిజ్ఞ పూనాలి అని వేదికల నుంచి, ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ నేను వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అడుగుతున్నాను అని, ఆర్దిస్తున్నాను అని ఆయన చాలా మాటలు చెప్పినారు. అట్లా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయము నా దృష్టిలో
అది సరి అయిన నిర్ణయం అనే ఇప్పటికీ నేను నమ్ముతున్నా. ఆ ప్రయాణం కూడా మేము అనుకున్న ఎదురు దెబ్బలు ఉంటాయి కానీ ప్రయాణం బాగానే సాగిందని కూడా నమ్ముతున్నా. ఇప్పుడు రాష్ట్ర సాధన కోసం హేమీలు ఎవరైతే హూయిస్ హూ అంటామో అలాంటి వాళ్ళందరినీ ఒకే చోటికి తీసుకొచ్చిండ్రు. పరస్పర భిన్నమైనటువంటి ధృవాలన్నీ కూడా ఒక్కతాటి మీదకి వచ్చేలా చేసినటువంటి మీ కార్యాచరణ కావచ్చు, మీ నిర్ణయాలు కావచ్చు, తీసుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిట్లో కలిసి వచ్చిన తర్వాత అదే మాట రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం మీరెందుకని చెప్పలేకపోయారు? అటువైపు నుంచి ఎందుకని స్వీకరించలేదనిపించింది మీకు? ఇప్పుడు రాష్ట్రం వచ్చే వరకు ఏమిటంటే ఉమ్మడి శత్రువు ఉంటాడు కాబట్టి అందరం కలవగట్టం చాలా సులభమవుతుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లుంటుంది, మన దాంట్లో నుంచే కొంతమంది అధికారంలో ఉంటారు. ఇప్పుడు మనం అడగవలసింది చెప్పవలసింది ఇక్కడి నుంచి అధికారంలో ఉన్న వాళ్ళతోనే. అయితే వాళ్ళతోని ఒక సంభాషణ సాధ్యమవుతుందనే విశ్వాసం మాకుండే. కానీ మెల్లమెల్లగా మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక ప్రయోజనాలు ఉంటాయి, అధికారం చుట్టూ కొన్ని ప్రయోజనాలు అల్లుకొని ఉంటాయి. అది కూడా అంత సులభంగా సంభాషణ సాధ్యం కాదు అనేది అర్థమైంది. దానికంటే చాలా ముఖ్యమైన మరో విషయం ఏంటంటే వాళ్ళల్లో కూడా ఒక అసహనం పెరిగింది. ఇంకా మేము మాకు అధికారం అప్పచెప్పిన తర్వాత మా ఇష్టానుసారంగా ఈ అధికారాన్ని చెలాయిస్తాం, మీరు అడగటానికి వీల్లేదు. జోక్యం చేసుకోవటం అంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడటమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము సహించము అనే అభిప్రాయానికి పాలకులు వచ్చిన సందర్భంలో సహజంగానే వాళ్ళు అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం, ఆపటానికి ఇక అన్ని రకాలుగా అధికారాన్ని ఉపయోగించారు. రకరకాల పద్ధతుల్లో అధికారాన్ని అవకాశం ఉంటుంది, వాళ్ళు ఉపయోగించారు. అవన్నీ జరిగినాయి కాబట్టే ఘర్షణ అనివార్యమైంది. మేము కోరుకున్నది కాదు, మేము సంభాషణ సాధ్యమని నమ్మినటువంటి వాళ్ళం. కానీ పాలకులు ఎప్పుడైతే అసహనాన్ని ప్రదర్శించారో అప్పుడు మా ముందు ఉన్న మార్గాలు రెండు. ఒకటి పూర్తిగా లొంగిపోయి ఉండటం, లేకపోతే న్యాయమని నమ్మిన దాని కోసం నిలబడటం. మేము రెండవ మార్గం ఎంచుకున్నాం కాబట్టి ఘర్షణ తలెత్తింది. కరెక్ట్గా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతే ఇలాంటి సిచ్యువేషన్ రావను. అప్పటిదాకా కేసీఆర్ ఏం చెప్పారో కోదండరాం అది చేశారు, లేకుంటే కోదండరాం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో కేసీఆర్ అటెండ్ అయ్యారు. ఇలా ఉండేది, ఒకరికొకరు 1+1 అన్నట్టుగా గడిచిపోయినటువంటి కాలం అంతా. సడన్గా రాష్ట్రం వచ్చింది. ఆ టైంలో కోదండరాం గారు గవర్నర్గా అవుతారు, లేకుంటే మంత్రి పదవిలోకి వస్తారు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు, ఎమ్మెల్సీ అవుతారు, ఎంపీగా పంపిస్తారు రాజ్యసభ. బోల్డ్ అన్ని పేర్లు అయితే అప్పుడు ఆ టైంలో, అంటే ఇన్ని పదవులు అయితే కోదండరాం గారికి రాబోతున్నాయి అన్నటువంటి బోల్డ్ అని స్పెక్యులేషన్స్ వచ్చాయి. సడన్గా ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? ఎందుకట్లా దూరంగా వెళ్ళిపోయారు? అది కూడా నేను ఇంతకు చెప్పినట్టుగా పరస్పర భిన్నమైనటువంటి ధృవాలుగా అంత సడన్గా ఎందుకు మారారు? ఒకటి ఏంటంటే ఇవన్నీ వస్తాయని నేను ఎన్నడూ అనుకోలేదు, నేను ఆశపడలేదు కూడా. నేను చెప్పిన కదా మా లక్ష్యం ఏంది అనేది, దానికోసం పనిచేసినాం. అయితే చాలా కీలకం ఏంటంటే అవతలి వైపు వాళ్ళల్లో అభిప్రాయాలు మారినాయి. మాకున్న ఆలోచన స్పష్టంగా ఉంది, తెలంగాణ వస్తే ఇక్కడ ప్రజలకు బతుకు తెరువు ఉంటుంది. అందరము దానికి అంగీకరించినాం. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల పెత్తనం అనేది ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈ ప్రాంత అస్తిత్వ వికాసానికి అడ్డం పడుతున్నది. అది తొలగిపోవాల్సిందే. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే మన వనరులు మనం వాడుకోవటానికి, మన అవసరాలకు తగ్గట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటానికి వెసులుబాటు ఉంటుందని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే రాష్ట్ర అభివృద్ధి అంటే మా అభివృద్ధి, మేము లాభపడితే రాష్ట్రం లాభపడ్డట్టే లెక్కలు వేసుకొని తమ కోసం అధికారాన్ని వాడటం మొదలుపెట్టిండ్రు. మేము ప్రశ్నించింది ఎక్కడంటే మీకోసం మీరు అధికారాన్ని వాడుకోవటం అంటే అధికారాన్ని దుర్వినియోగం చేయటమే. ఇది ఉద్యమ ఆకాంక్ష కాదు. ప్రజలు బలిదానాలు చేసింది మీ సొంత ప్రయోజనాల కోసం కాదు. ప్రజలు ఇంతగానం త్యాగం చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతామని కూడా కాదు. అందరూ కూడా కలిసి తెలంగాణ బాగుపడుతుందనే నమ్మి కొట్లాడినరు, బలిదానాలకు పాల్పడ్డారు. అట్లాంటి త్యాగాల పునాది మీద ఏర్పడ్డ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తగదు అనే మాట మేము స్పష్టంగా ప్రకటించినాం. దానికి వ్యతిరేకంగా నిలబడ్డాం కాబట్టి ఘర్షణ. మేము లొంగిపోయి ఉంటే ఘర్షణ లేదు.
ఇప్పుడు కూడా కోదండరామ్ గారి పరిస్థితి అదే అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదైతే మీరు అభివృద్ధి కోసం అంటూ అక్కడ వ్యతిరేకించి బయటకు వచ్చి పోరాటాలు చేశారో, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది, అయినప్పటికీ కూడా కోదండరామ్ గారు ఆ సమస్యల గురించి నేను పోరాడతాను, ప్రజల పక్షాన్ని నిలబడతాను అన్నటువంటి కోదండరామ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎందుకని మాట్లాడట్లేదు? దానికి ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి మాట్లాడేటువంటి పరిస్థితి రాలేదు అనేది. అప్పుడేమో మీరు పోరాటం చేద్దామనుకున్నారు, ప్రజల పక్షాన్ని ఉందామనుకున్నారు. ఇప్పుడు ఎందుకు ప్రజా సమస్యల గురించి మాట్లాడట్లేదు? ఎమ్మెల్సీ పదవి ఉన్నందుకేనా అనే మాట. సో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అనేది ఇంకా ఒక డెసిషన్ అనేది రావాల్సిన అవసరం ఉంది. సో ఈ టైంలో కోదండరామ్ గారు మళ్ళీ ఏమన్నా పునరాలోచనలు ఉన్నాయా? ఇంట్రాస్పెక్షన్ అంటాం మనం. ఏమి లేదండి, ఏముంటాయి, ఏమి లేవు. అదే ఇదివరకు ఎట్లా పని చేసినామో ఇప్పుడు కూడా అదే, లక్ష్యాల్లో మార్పు లేదు. కాకపోతే ఏంటంటే మేము ఒక అధికార మార్పిడి జరగాలి అని ప్రయత్నం చేసినాం. మా కృషి ఫలితంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలన అంతమైంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత కొంత వెసులుబాటు, రెండు రకాల వెసులుబాటు. ఒకటి, కొంత స్వేచ్ఛగా విషయాలు చెప్పటానికి అవకాశం కలిగింది. మునుపట్లాగా వేధింపులు కానీ ఒత్తిళ్లు కానీ లేవు. రెండవది ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా ఏదన్నా విషయాలు చెప్తే వింటున్నారు. మీరు మాకు చెప్పండి, మాట్లాడదాం, సంభాషణ జరుపుదాం, పరిష్కారానికి ప్రయత్నం చేద్దాం అనే మాట అంటున్నారు. ఈ ప్రయత్నం మేము కేసీఆర్తో కూడా ఇదే మార్గాన్ని అనుసరించినాం. ఏదున్నా ప్రభుత్వానికి చెప్పి సాధించుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఘర్షణ పడకూడదు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త పార్టీ, అన్నీ కొత్తయే కాబట్టి వాళ్ళకు సమయం ఇవ్వాలి, వాళ్ళతో కలిసి పనిచేసే ప్రయత్నం చేయాలని అప్పుడు కూడా అనుకున్నాం. అదే మాట ఇప్పుడు కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక తేడా ఏంటంటే అప్పుడు వాళ్ళు అసహనంతో మమ్మల్ని అణచడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటంటే వింటున్నారు, చర్చ చేస్తున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటున్నాం. ఇది కూడా మాకు కొత్త అనుభవం. నేను చాలాసార్లు చెప్పిన, ఇది మాకు కొత్త అనుభవం. అధికారానికి వ్యతిరేకంగా నిలబడి పనిచేసిన అది ఒకటి మాకు తెలిసింది, అది తొవ్వ. ఇప్పుడు అట్లా కాదు, ఇది భిన్నంగా ఉంది. ఈ అధికారంతో కలిసి సాధించుకోవటానికి ఒక సంభాషణ జరపటం అనేది ఎంత సాధ్యమవుతుంది, కానీ తప్పకుండా అవకాశం అయితే కలుగుతున్నది కాబట్టి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మౌనంగా లేము, పూర్తిగా అన్ని మర్చిపోయి లేము, మేము లేవనెత్తిన సమస్యలను మర్చిపోయి లేము. అవన్నింటి గురించి దృష్టి పెట్టినాం, సీరియస్గా పనిచేస్తున్నాం. కేసీఆర్ వచ్చిన మొదట్లో కూడా ఇదే పద్ధతుల్లో పనిచేసినాం. కానీ ఆయన సంభాషణకు పూర్తిగా తలుపులు మూసేసి ఎవరు ఏం మాట్లాడినా అది మాకు వ్యతిరేకంగానే మేము చూడవలసి వస్తుందని ప్రకటించినప్పుడు సహజంగానే ఘర్షణ తలెత్తింది. వీళ్ళు అట్లా అంటలేరు, మీరు చెప్పండి, మాట్లాడదాం, కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది అని మాట అంటున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటున్నాం. ఆ తొవ్వలో ఒక ప్రయాణం, కొత్తదే ఇది, మాకు ఓ ప్రయాణం చేస్తున్నాం. కోదండరామ్ సార్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక రకంగా ఉన్నారు, ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో ఇంకో రకంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో రకంగా మారిపోయినరు, అసలు మాట్లాడట్లేదు, స్పందించట్లేదు, ప్రజల కోసం నిలబడట్లేదు అనేటువంటి విశ్లేషణలు, మాటలు వినిపిస్తున్నాయి కదా, మీరేమంటారు? మేమేం మారలేదు, మా లక్ష్యాల్లో మార్పు లేదు. కాకపోతే ఏంటంటే పని పద్ధతుల్లో నేను చెప్పినట్టుగా మార్పు అనేది ఉంటుంది. తెలంగాణ రాకముందు ఒక రకమైన పని పద్ధతి ఉంటుంది, ఒక రకమైన కార్యాచరణ ఉంటుంది. తెలంగాణ వచ్చినాక అదే కార్యాచరణ ఉంటుందా? ఉండదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మనదే ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడతాం, ఆ ప్రయత్నమే చేసినాం. కానీ ప్రభుత్వమేమో ఏదైనా మమ్మల్ని ప్రశ్నించటమే కుదరదు, మీరు అని ఒక వ్యతిరేకతను, ఎవరు అడిగినా వాళ్ళ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించాను. ఖచ్చితంగా మేము ఇట్లాంటి ప్రయత్నాలను సంపూర్ణంగా రూపుమాపుతామని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. రావటం వల్ల తలెత్తిన ఘర్షణ. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నాం, మేమే ప్రయత్నం చేసి గెలిపించడానికి ప్రయత్నం చేసినాం. ఎన్నికల సందర్భంగా కొన్ని విషయాలపైన ఒక అంగీకారం కూడా కుదిరింది కాబట్టి ఒక మార్పు కోసం ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది. రెండోది ఏంటంటే ఒక కాస్ట్ సెన్సెస్ జరిగినాయి, కుల గణన మాత్రమే కాదు సామాజిక ఆర్థిక గణన కూడా జరిగిన తర్వాత ఏం చేసిందంటే ఆ సామాజిక ఆర్థిక గణన ఆధారంగా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ఈ వెనుకబాటుతనం రూపుమాపటానికి ఏం చేయాలని నిర్ణయించడానికి ఒక కమిటీ వేశారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో. ఆ కమిటీ కూడా ఒక నివేదికను తయారు చేసింది. మేము అనుకున్నట్టు గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్లో చాలా వరకు తప్పుడు విధానాలు ఉన్నాయి, అవినీతికి దానికి అవినీతి కారణంగా వచ్చిన విధానాలు ఉన్నాయి, స్వప్రయోజనాల కోసం తయారు చేసిన పథకాలు ఉన్నాయి. వాటి మీద కొంత ఆలోచన జరగాలి, చర్య జరగాలని దాని మీద పునఃసమీక్ష జరుగుతున్నది, న్యాయ సమీక్ష జరుగుతున్నది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము కూడా ఓపిక బట్టి ఎదురు చూడాలి. మేము అనుకున్నవి చాలా జరుగుతున్నప్పుడు వాటి అమలు కోసం ఒక ప్రయత్నం అయితే చేయక తప్పదు అని. కాబట్టి ఆ ప్రయత్నం సీరియస్గానే చేస్తున్నాం. పని మర్చిపోయి లేం. మేము ఇదివరకు ఏ సమస్యల మీద నిలబడి కొట్లాడినామో ఏ ఒక్క సమస్యను కూడా మేము మర్చిపోయి లేము. వాటి కోసం తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు సమస్యలు అనుకున్నప్పుడు ప్రభుత్వంలోకి రాకముందు పార్టీగా చేసినటువంటి హామీల అమలుకు సంబంధించి అక్కడ బోల్డన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అక్కడ కూడా సరైనటువంటి ఆన్సర్ రాలేదు అనేది సమస్యల పరిష్కారం కాలేదని. ఇప్పుడు వెరీ లేటెస్ట్గా యూరియాకి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ ఉంటున్నప్పుడు కోదండరామ్ గారు సలహాలు సూచనలు ఇస్తున్నారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి బాధితుల పక్షాన ఉన్నారా, రైతుల కోసం పోరాడుతున్నారా, ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, లేకుంటే టీచర్లకు సంబంధించి ఇన్ని సమస్యలు ఉన్నాయి. మీరు కూడా ఆ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు స్పందించట్లేదు అనేటువంటి మాటకి అట్లేం లేదు. నేను కూడా ఉద్యోగుల సమస్యలే కానీ ఉపాధ్యాయుల విషయాలే కానీ తప్పకుండా మాట్లాడటమే కాదు, వాటి పరిష్కారం చేయకపోతే నష్టం జరుగుతుందనే మాట కూడా చెప్తున్నాం. ఆ ప్రయత్నంకు ఒక అవకాశం కలిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మాట్లాడదాం, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఎట్లా పరిష్కారం చేయాలో మాకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది, అయినప్పటికీ కూడా వీటిని మనం విస్మరించడానికి వీల్లేదు, చర్చ చేద్దామని కమిటీలు వేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఒక పరిష్కారాన్ని వెతుకుతున్నారు, దాని అమలు కోసం మళ్ళీ ఒక మంత్రుల సబ్ కమిటీలు వేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అవి జరుగుతున్నప్పుడు కొంత ఓపికతో ఎదురు చూడవలసి వస్తుంది కదా. తొందరపడి మనం ఏది మాట్లాడినా కానీ అవకాశాలు ఏర్పడిన ఇప్పుడు నాకొచ్చే మంచి నష్టమేం లేదు, కానీ ప్రజల అవసరార్థం మనం ఏదన్నా పని జరగాలి, న్యాయం జరగాలనుకున్నప్పుడు కొంత ఓపిక పట్టవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పిండ్రు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రతిపాదించేస్తే ఇండియా కూటమి ఏమో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన్ని నక్సల్ సానుభూతి పరుడుగా, ప్రో నక్సలైట్గా ఆయన్ని అభివర్ణిస్తున్నారు, అలాగే కామెంట్ చేశారు. ఈ పోటీ అనేది ఎలా ఉందనుకుంటున్నారు? నిజంగా సుదర్శన్ రెడ్డి గారి ప్రతిపాదనని ఇప్పుడు ఇండియా కూటమి అయితే బలపరిచింది, ఆయనకు అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ పోటీ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? పోటీ చాలా కీలకమైన పోటీ నా దృష్టిలో. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ఒక సామాజిక మార్పును తేవాలనే లక్ష్యంతో అది ఏర్పడిన రాజ్యాంగం. అది మామూలు రాజ్యాంగం కాదు. మామూలుగా ఏ దేశంలోనైనా రాజ్యాంగాలు ఎందుకు వస్తాయంటే అక్కడ ప్రభుత్వ అధికారాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియజెప్పటానికి వస్తాయి. మన దగ్గర ఏంటంటే ప్రభుత్వ అధికారాన్ని ఎలా నిర్వహించాలో చెప్పటమే కాదు, ఆ ప్రభుత్వ అధికారం ఏ లక్ష్యాల కోసం వాడాలో కూడా ఈ రాజ్యాంగం చెప్తున్నది. అందుకని ఒక సామాజిక మార్పు అనేది ప్రధానమైన కర్తవ్యంగా ఈ అధికారాన్ని నిర్వహించాలి అని రాజ్యాంగం ప్రతిపాదిస్తున్నది. ఆ రకంగా సామాజిక మార్పుకు రాజ్యాంగం అనేది ఒక చోదక శక్తిగా పనిచేయాలని నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ట్రాన్స్ఫర్మేటివ్ రోల్, ఒక మార్పు కోసం అది చోదక శక్తిగా నిలబడాలి. అదే అంబేద్కర్ కోరుకున్నాడు, జవహర్లాల్ నెహ్రూ కోరుకున్నారు, రాజ్యాంగమే సభనే మొత్తంగా తీర్మానం చేసింది. అట్లాంటి నేపథ్యంలో రాజ్యాంగాన్ని ఒక సామాజిక మార్పు కోసం దాన్ని మనం చూడాలి, సామాజిక మార్పు కోసం దోహదపడే ఒక సాధనంగా మనం చూడాలి అని నమ్మిన వాళ్ళల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒకరు. ఆయన ప్రయత్నం చేశారు. ఆయన కోర్టుల్లో ఉన్నప్పుడు ప్రజల కోణం నుంచి చూసి విషయాన్ని పరిశీలించి దానిపైన తీర్పులు చెప్పిండు. ఇవాళ సల్వాజుడుం తీర్పు కూడా ఆ కోణం నుంచి ఇచ్చినటువంటిది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రభుత్వాధికారాన్ని కేవలం ప్రభుత్వం చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చెలాయించాలి, కానీ ప్రభుత్వం వెలుపల ఉన్న ఒక ప్రైవేటు శక్తులను, కిరాయి మూకలను ప్రభుత్వము వాళ్లకు బాధ్యతలు అప్పజెప్పటం, వాళ్ళ ద్వారా అధికారాన్ని వినియోగించే ప్రయత్నం చేయటం, ఇది చట్ట వ్యతిరేకం. చాలా సింపుల్ అండి.
ఒక మనిషిని ఎన్నుకున్నాం, ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం, ఒక ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసినాం. అధికారాన్ని ఎవరు చెలాయించాలి? వాళ్ళు చెలాయించాలి. చాలా సీరియస్గా కాళోజీ గారు ఏమంటారంటే, మంత్రి గారికి భార్య ఉండరు, బామ్మర్దులు ఉండరు. మంత్రి గారు అనేది ఒక పదవి. ఆ పదవి అనేది ఈ సంబంధాలకు అతీతంగా రాజ్యాంగ విలువల ప్రకారం, రాజ్యాంగ సూత్రాల ప్రకారమే చెలాయించాలి అని. ఆ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ సూత్రాల ప్రకారము అధికారాన్ని చెలాయించడానికి పూనుకోవాలి. అది చాలా కీలకం. భారతదేశంలో ఇది చాలా కీలకం. రాజ్యాంగేతరమైనటువంటి శక్తులను తయారు చేసి వాళ్ళు ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయిస్తే ఇది ప్రజాస్వామ్య దేశం కానేరు. అందుకనే అంబేద్కర్ ఒక గొప్ప మాట అంటాడు, రాజ్యాంగం ప్రకారం అధికారం చెలాయిస్తే చట్టబద్ధమైన న్యాయసమ్మతమైన అధికారం అవుతుంది. రాజ్యాంగ అతీతంగా శక్తులు తయారై అధికారాన్ని చెలాయిస్తే అది గుండాయిజం అవుతుంది. అట్లా అధికారాన్ని చెలాయించడానికి వీల్లేదు అని రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి అట్లా చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగానికి సంబంధం లేనటువంటి, రాజ్యాంగానికి అతీతమైన శక్తులు ఉండటానికి వీల్లేదు అనే మాట వారు తమ తీర్పులో పేర్కొన్నారు. ఆ తీర్పు చెప్పటం తప్పెట్లయితుందండి? ఆ తీర్పు వల్లే నక్సల్ సమస్య ఇప్పటికీ కూడా సాల్వ్ కాలేదు. నక్సల్ సమస్యను కానీ భారతదేశంలో ఏ సమస్యనైనా పరిష్కరించగల శక్తి రాజ్యాంగానికి ఉంది. రాజ్యాంగాన్ని ఉన్న ఆ శక్తిని దుర్వినియోగం చేయటానికి వీల్లేదని నమ్మిన వాళ్ళలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒకరు. నా దృష్టిలో అది అర్థం కాకపోవటమే చాలా మనకు విచిత్రమైన విషయం. కోర్టులు తమ అధికారాన్ని చెలాయిస్తుంటాయండి. చెలాయించినందుకు గాను కోర్టులకు రాజకీయాలను ఆపాదించి ఆ కోర్టులను మనం నిందించితే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? కరెక్ట్ కాదండి. ప్రతి వ్యవస్థ తనకు ఇచ్చిన పరిధికి లోబడి తన అధికారాన్ని చెలాయించాలి. ఆ చెలాయించటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యవస్థలను మనం నిందించటానికి వీల్లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇచ్చిన నిర్ణయం కాదు, ఒక సుప్రీంకోర్టు జడ్జిగా ఇచ్చినటువంటి నిర్ణయం, రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి బద్ధుడై ఇచ్చినటువంటి నిర్ణయం. ఆ కోర్టును మనం గౌరవించినట్టయితే అందుకుగాను ఆ జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తికి రాజకీయాలు ఆపాదించి నిందించటం అనేది చాలా అన్యాయం. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా, కోర్టుల మీద గౌరవం ఉన్నా అట్లాంటి మాటలు మాట్లాడటానికి వీల్లేదు. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు కోదండరామ్ గారు, కోదండరామ్ గారికి ఏదైనా కోపం ఉందా? ఇప్పుడు దాసోజీ శ్రవణ్ మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, కోర్టుల మీ మీద వెళ్ళిన వాళ్ళ మీద ఎందుకుంటుందండి? నేను చెప్పిన కదా, మాతో నడిచిన వాళ్ళే అనేక మంది చనిపోయారని. అంతటి ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల నడుమ, వ్యతిరేకతల నడుమ పనిచేసినటువంటి వాళ్ళం. వ్యక్తిగత ఆవేశాలను మనసులో పెట్టుకొని పనిచేయటానికి వీల్లేదు. ఒక సామాజిక చింతనతో, సామాజిక లక్ష్యాలతో పనిచేసినటువంటి వాళ్ళం. ఈ కోపాలు ఇవి చిన్న విషయాలు, ఇవి చాలా. కాకపోతే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం అందరూ కలిసి పనిచేసిన తర్వాత వస్తున్నటువంటి మార్పులా, లేకుంటే రాజకీయంగా అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు రెండు విభిన్నమైనటువంటి పార్టీల్లో ఉన్నారు. ఇద్దరిని గవర్నర్ కోటాలోనే నామినేట్ చేసిన తర్వాత ఒకరిని రిజెక్ట్ చేశారు, ఒకరిని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు అని కోర్టుకు వెళ్ళారు, కోర్టు కొట్టేసింది, అక్కడ చెల్లదు అనేటువంటి తీర్పును వచ్చింది. ఇవన్నీ ఎత్తుకు పై ఎత్తులా అనిపిస్తున్నాయా? అసలు రాజకీయంగా ప్రత్యర్థుల ఆటలు ఎలా ఉంటాయి అలా అనిపిస్తున్నాయా? ఇప్పుడు వాళ్ళకు ఒక హక్కు ఉంది, అధికారం ఉంది. కోర్టుకు పోయినరు, కోర్టుకు పోతే కోర్టు దాన్ని విచారించి ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చినందుకు వ్యక్తిగతంగా జడ్జిల మీదనో కోర్టుల మీదనో నేను కోపం పెట్టుకుంటే ఏమొస్తుంది? అది కరెక్ట్ కాదు. ఏది న్యాయమని తోస్తే చట్ట పరిధిలో వాళ్ళు ఆ తీర్పు కోర్టులు వెలువరిస్తూ ఉంటాయి. దానిపైన వివాదం ఏముంది? వివాదం ఏం లేదు. వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకతలు కూడా ఉండకూడదు అసలు. నేను ఇంతసేపు బోధించి సుదర్శన్ రెడ్డి గారి విషయంలో చెప్పిన విషయాలు నేను అప్లై చేసుకోవాలి కదా, వర్తింపజేసుకోవాలి కదా. అది వర్తింపజేసుకున్నప్పుడు అట్లాంటి కోపాలు ఉండటానికి వీల్లేదు. సో ఇప్పుడు మాత్రం మళ్ళీ సరికొత్త వ్యక్తి కోసం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా మళ్ళీ కోదండరామ్ గారి ప్లేస్లో కోదండరామ్ గారే ఉంటారా? కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది ఏమన్నా కామెంట్స్ లేకుంటే ఒక మాట ఏదైనా ఉందా? అది మనకి ఎట్లా తెలుస్తుందండి? వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారు. ఏం నిర్ణయం చేసినా నా ఆలోచనలు మారవు, నా వ్యక్తిత్వం మారదు. నేను గతంలో ఎట్లున్నానో ఇప్పుడు ఎట్లున్నానో రేపు కూడా అట్లే ఉంటా.
దానికి దీనికి ఇవన్నీ ముడిపెట్టుకొని చూస్తే కుదరదు. ఏదన్నా బేరీజ్ వేసేటప్పుడు సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి తప్ప, నా వ్యక్తిగతమైన అవసరాలను ఇష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. అట్లాంటి పని చేయను నేను. సో ఆ పార్టీ నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ నుంచి కానీ ఏదైనా మాట కబురు లాంటిది వచ్చిందా? మీరు కలిసారా, లేకపోతే వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా? నేను ఇంకా ఇంతవరకు ఎవరిని సీఎంని కూడా కలవలేదు. ఏదన్నా ఓ మాట మా బాధ్యతగా ఒకసారి కలవాలి, చెప్పాలి. తప్పకుండా కలుస్తాం. ఎప్పుడో సమయం ఎప్పుడు ఇస్తే అప్పుడు కలుస్తాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతోంది ఈ నిర్ణయం అనేది సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన తర్వాత. ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి? వారం రోజులు అనేసరికి చాలా ఎక్కువ కాలమే గడిచింది. ఒక ఆర్డర్ కాపీ రావాలి కదా, ఆర్డర్ కాపీ రావడానికి టైం పట్టింది. ఈలోగా ఏమైందంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. మేము కూడా దాంట్లో పూర్తిగా ఒక వైపేమో సంతోషము, ఇంకో వైపేమో ఒక మంచి పరిణామం కదా, మనం ఆయనకు మద్దతుగా నిలవాలనేటువంటి ఒక ఆలోచన. వీటిలో ఈ 3-4 రోజుల నుంచి ఆ పని మీదే ఉన్నాం. మనం ఏం చేయగలం? మనం ఎట్లా పార్టీలు కాదు, అక్కడ ఓట్లు వేసే అధికారం కూడా మనకు లేదు. కానీ బయట ఉండి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మాలో ఉన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. దాని గురించి ఆలోచిస్తున్నాం. ఈ పనుల్లో చాలా బిజీ ఉండిపోయినాం. సుదర్శన్ రెడ్డి గారి గురించి కోదండరామ్ గారు ఆలోచిస్తున్నారు. కోదండరామ్ గారి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే అట్లయితుందండి. ఏమవుతుంది? ఏం కాదు కదా. కీర్తి కిరీటాలతోని భూమి మీదకి ఎవ్వలం రాలేదు. పోయేటప్పుడు ఈ సింహాసనాలను పట్టుకొని పోయేటోళ్ళం కూడా కాదు. అవన్నీ మధ్యంగా వచ్చేటివి, పోయేటివి. వాటి గురించి అంతగా మనం ఆలోచన చేయటం కూడా మంచిది కాదు. అది ఆరోగ్యానికి మంచిది కాదు, మన వ్యక్తిత్వానికి కూడా మంచిది కాదు. కోదండరామ్ గారు నెక్స్ట్ రాజ్యసభ ఎంపీ అవుతారు అనేటువంటి వార్తలు, విశ్లేషణలు. ఇప్పుడు ఇవన్నీ విషయాలు మనం ఒక అంజనం వేసి చూసి చెప్పేటివి కావు, రాశి ఫలాలను చూసి ప్రకటించేటివి కావు. ఇవి ఏం జరుగుతుందో జరుగుతుంది. ఇక దానికోసము ఒకటి మాత్రం స్పష్టం ఏంటంటే, రోజు పోయి దానికోసమే వెంపర్లాడుతుంటామా? కాదు కదా. ఒక ప్రయత్నము జరుగుతుంది. ఇది ఒక వెసులుబాటు. ఈ వెసులుబాటు కూడా ఒక అందుకు సంవత్సర కాలం ఉపయోగపడ్డది. లేకపోతే మాత్రం పని ఆగుతుంది. అవి లేకుంటే పని ఆపినమా? ఏమీ ఆపలేదు. ఇవి ఉన్నంత మాత్రాన మా పని మార్పు అయిందా? మార్పు ఏం జరగలేదు. తప్పకుండా కార్యాచరణ కొనసాగుతుంది. ఆగము, ప్రయాణం ఆగదు, జీవితం ఆగదు, సమాజం ఆగదు, ప్రయాణం సాగుతూనే ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర తీర్పు తర్వాత అది బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయంగా విశ్లేషణలు వస్తున్నాయి. ఇంకా వాళ్ళు సంతోషపడితే మంచిదే కదా, సంతోషపడినండి. ఆ రకంగానన్నా మనం ఉపయోగపడ్డాం కదా, అంతే అనుకోవాలి. సంతోషానికి మీరు కారణం అయ్యారా? అంతే కదా మరి. అట్లా కూడా బాగానే ఉంది. ఏదో ఒకటి మొత్తానికైతే కేంద్ర బిందువుగా ఉన్నాం మనం. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనప్పటికీ కూడా. బట్ కోదండరామ్ గారు అనుకున్నంతగా యాక్చువల్గా ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్ కోదండరామ్ అంటే ఒక రకమైనటువంటి పవర్ సెంటర్ అనేది అక్కడ కనిపించేది. ఆయన ఏ మాట చెప్తారు, ఏ కార్యక్రమం చేస్తారు, ఎలా పిలుపునిస్తారు, ఎంతమంది రావాలి, 1 మిలియన్ మార్చ్ అంటే అంతమంది రావడం, సకల జనుల సమ్మె, సాగరహారం, ప్రతి ఒక్కరూ తమంతట తాము స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. అలాంటి కోదండరామ్ గారి వాయిస్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అసలు అనామకంగా ఉన్నారు. లేకపోతే ఆయనకు ఒక సపోర్ట్ లాంటిది అవసరం వచ్చిందా? ఒక పార్టీ పక్కన చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? ఈవెన్ దో మీరే తెలంగాణ జనసమితి అనే పార్టీ పెట్టినప్పటికీ అనేటువంటి ఈ వార్తలు, విశ్లేషణలు మీకు సంబంధించి బోల్డ్ అంత చర్చ జరుగుతూ వస్తుంది కదా ఈ 11 ఏళ్ల కాలం నుంచి. చర్చ జరుగుతున్నదండి. అన్ని సమయంలో ఒకే రకమైన కార్యాచరణ ఉండదు. మనం ఒకే రకంగా చేయలేం. చేస్తే అది కుదరదు కదా. ఎప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు పనిచేస్తుంటాం. అది తెలంగాణ ఉద్యమం, దాని స్వభావం వేరు, ఆ సందర్భం వేరు. ఇవాళ వేరు. ఈ సందర్భంలో మద్దతు కూడగట్టడం అనేది అంత మామూలు విషయమేం కాదు. ఇప్పుడు అంతర్గతంగా తెలంగాణ ఉద్యమం అప్పుడు సహకరించిన వాళ్ళే ఇప్పుడు తమ ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించాలనుకున్నప్పుడు, ఒక ఘర్షణ తలెత్తినప్పుడు అంత సులభంగా మనం సమీకరించడం కూడా సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా మన కార్యాచరణ కారణంగా ఉండే మద్దతు ఉంటుంది, గౌరవం మిగిలిపోతుంది. కానీ
ఎప్పుడు కూడా సమాజంలో ముఖ్యమైనదంటే ఆ సందర్భం వచ్చినప్పుడు మనం చేయవలసిన పని చేసినమా లేదా, ఎటువైపు నిలబడ్డామనేదే చాలా కీలకం. ఆ విషయంలో నైతికంగా తప్పు చేయలేదనే ఒక సంతృప్తి మనకు చాలా కీలకం. అది ఉంది, నాకు ఆ సంతృప్తి ఉంది. తెలంగాణ జనసమితి పార్టీ ఉందా, ఏం చేస్తుంది, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఉంది. పైసలు లేని వాళ్ళు ఎంత పని చేయగలరో ఆ మేరకు మేము పనిచేస్తూనే ఉన్నాం. ఎంత సాధ్యమైతే అంత పనిచేస్తూనే ఉన్నాం. చాలా విషయాలు ఎజెండా మీద నిలబెట్టగలిగినాం. కాబట్టి ఆ కృషి చాలా గొప్పది. అది ఎన్నికల్లో మేము అందరిలాగా కష్టపడి గెలిపించటం, ఆ రకమైన కష్టం పడి గెలిపించటం అనేది మాతో సాధ్యపడటం లేదు. కానీ రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైన శక్తిగా మాకంటే బలమైన పార్టీలు కంటే కూడా మేము చాలా విషయాలను చాలా స్పష్టంగా ఎజెండా మీద నిలపగలిగినాం. వాటికి పరిష్కారాలు ఏంటి అనేది స్పష్టంగా చూపించగలిగినాం. అవి ఎజెండా మీద మిగిలినాయి. అది మా కృషికి సంకేతము. అదే మాకు ఇవాళ ఒక గుర్తింపుగా మిగిలిపోయింది. సో ఇప్పుడు కోదండరామ్ గారి గురించి బోల్డ్ అన్ని విశ్లేషణలు, ఒక్కొక్క అభిప్రాయాలు, వివాదాలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీ అంతటా మీరు ఈ కంప్లీట్ జర్నీలో ప్రస్తుతం ఈ రోజుకి చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? తృప్తే ఉంది. నాకు తృప్తే ఉంది. సాధ్యమైనంత వరకు మనకు తోచింది, న్యాయమని తోచిన ప్రతి పని కోసం ఈ సమాజ మార్పుకు దోహదపడటానికి ఎంత వీలైతే అంత దోహదపడుతున్నాం, చేయగలుగుతున్నాం. సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఏమీ వెనక ముందు దాంట్లో ఏమీ లేదు, పడిపోలేదు, అలసిపోయి ఇంకా పక్కకి జరగలేదు, ఓడిపోయినా అని అనుకోవటం లేదు. ఇది అవసరం. ఈ పని మనం చేయగలిగినాం. ఈ కీలక సమయంలో ఈ అవసరాన్ని గుర్తించి మనం నిర్వర్తించే పనిని నెత్తినేసుకొని సంపూర్ణంగా చేయగలిగినాం. అదే మాకున్నటువంటి తృప్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు